హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూడగానే అర్థమైపోయింది కదా నేను ఎక్కడున్నాను ఏంటి అని చెప్పేసి. అర్థమైందా అండి? అదేనండి, చార్మినార్ దగ్గర ఉన్నాను అనమాట. ఇప్పుడేమన్నా వెళ్ళారక్క అంటారేమో, ఇది కొంచెం లేట్ వీడియో అనమాట. అంటే 1 month అలా అయిపోతుందండి. నెల క్రితం నేను ఐడి వేయించుకోవడానికి వెళ్ళాను కదా ఖత్తర్, మళ్ళీ వెళ్తున్నానని చెప్పేసి వీడియో పెట్టానండి. చాలామంది చూశారు. హైదరాబాద్ రూమ్ వీడియో చేసి చార్మినార్ వీడియో కమింగ్ సూన్ అని పెట్టాను అన్నమాట. ముడుసులు కూడా నమిలి మింగేసే అంత టేస్ట్గా ఉందంట. చార్మినార్ దగ్గరికి వస్తే కంపల్సరీగా ఈ అరబిక్ మండి దగ్గరికి రండి, టేస్ట్ చూడండి, తినాలండి అప్పుడప్పుడు ఇలాంటివి. ఎప్పుడు మన బిర్యానీ, ఎప్పుడు మన రైసేనా. ఇది వచ్చేసి హైదరాబాద్ వీడియో అండి. హైదరాబాద్లో మాకు అసలు ఏ ప్లేస్ కూడా తెలియదండి, ఊర్లు కూడా తెలియదు. అక్కడ ప్లేసెస్ ఆ ఊర్లు ఏమీ తెలియదు అనమాట. అయితే నేను ఎప్పుడు వెళ్ళినా అంటే 2 సార్లు వెళ్ళాను. ఈ 2 సార్లు కూడా వెళ్ళడం రావడం అంతే. అంటే బస్సులో వెళ్ళి నైట్ టైం అక్కడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి ఫ్లైట్, అక్కడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ బస్సు ఎక్కడం, ఇంటికాడ దిగడం అంతే తప్ప అసలు ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చూడలేదని చెప్పేసి ఈసారి కొంచెం టైం తీసుకుని పిల్లల్ని ఒక 2 రోజులు ముందుగానే మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోయామండి. పిల్లలకైతే ఇటువంటి సిటీస్ని ఎప్పుడు చూపించలేదండి. సరే కదా, హైదరాబాద్ పెద్ద సిటీ కదా, చూపిందా అని చెప్పేసి తీసుకెళ్ళామండి. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర. మేమైతే బస్సులో వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? అదేనండి, ముందు ఫస్ట్లో వేసాను కదా చార్మినార్ దగ్గరికి అన్నమాట. వెళ్తూ దారిలో సరదాగా వీడియో తీసాను. వ్యూ అంతా బాగుంటుంది కదా అని చెప్పేసి. చూడని వాళ్ళు అంటే హైదరాబాద్ కూడా వెళ్లకుండా చాలా మంది ఉంటారు కదా. మన ఛానల్లో ఎవరైనా ఉంటే కనుక అవునక్క మేము కూడా హైదరాబాద్ చూడలేదు, ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి కామెంట్ పెట్టండి. హైదరాబాద్ వాళ్ళకి అయితే ఇంకా అసలు వాళ్ళకి కొట్టిన పిండే, అస్తమానం తిరుగుతూనే ఉంటారు కాబట్టి. నిజంగా అండి ఆ ప్లేసెస్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి అంటే నాకు ప్రతిదీ ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. అంటే అంత డెవలప్ అయిందా అని చెప్పేసి అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి చాలా చాలా బాగుందండి. అసలు భలే అనిపించింది. ఆ గ్రీనరీ కానీ అంటే పార్కులు అటువంటివన్నీ కనిపించాయి అనమాట. ఇది వచ్చేసి మసీద్ అండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది మసీదు. అసలు చూడడానికి చాలా చాలా బాగుంది. తర్వాత మసీద్ ముందు పావురాలు ఉంటాయండి, ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అంటే వాటికి మేత వేయడం కానీ అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యూజియం అండి. సరే వెళ్ళేటప్పుడు చూసాం కదా మ్యూజియంని, వచ్చినప్పుడు ఎలా అయినా రావాలని చెప్పేసి అనుకున్నాం. ఆ మ్యూజియం కూడా ఎప్పుడు చూడలేదు. సరే చూసేస్తే పోలా అని చెప్పేసి అలా అనుకున్నాం అన్నమాట. అనుకుంటే ఇంకా అవ్వాల్సిందే ఖచ్చితంగా, అందుకని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే ఇలా చూసుకుంటూ వెళ్తున్నాను. చూసారా, చెప్పాను కదా పావురాలు అని చెప్పి. మసీదు ముందు పావురాలు అక్కడ మేతేస్తున్నారండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కువ పావురాలని మసీదుల దగ్గర పెంచుతారండి. తర్వాత ఇలా అంటున్నానని అనుకోకండి, ముస్లిమ్స్ ఎక్కువగా పెంచుతారన్నమాట. ఎందుకో పావురాలని చాలా ఇంట్రెస్ట్గా పెంచుతారు. సరే ఫైనలీ అయితే అంటే లాంగ్ జర్నీయే, ఒక అరగంట అలా పట్టినట్టుందండి మేము రూమ్స్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి. అరగంట 40 minutes అలా పట్టిందేమో. ఇదైతే సింపుల్గా ఒక 2-3 నిమిషాల్లో మీకు చార్మినార్ అయితే చూపించేశాను. ఫైనలీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చార్మినార్ని చూస్తుంటే అబ్బా ఫీలింగ్ ఉందండి, భలే ఉంది. అంటే నేను కూడా చార్మినార్ని చూసానని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సిగరెట్ పెట్టి మీద చార్మినార్ని చూడడమే తప్ప ఇలా ఒరిజినల్గా చూడాలంటే అదృష్టం ఉండాలి. నిజంగానే చాలా అసలు ఎంత బాగా అనిపించిందో. ఎప్పుడు సిగరెట్ పెట్టి మీద అంటే ఒక అది అంటే చెప్పుకోదగ్గ కట్టడం కదా, అందుకని చెప్పేసి మనం చూడలేకపోతారే చూడలేదని. అలాంటివి చాలా ఉన్నాయనుకోండి వింతల్లో ఇదొకటి. అందుకని చెప్పి ఇది చూడడానికి అక్క మళ్ళీ 7 వింతలు ఇది లేదంటారేమో, అంటే చెప్పుకోవడానికి వింతే కదా, అందుకని చెప్పేసి అలా చెప్తున్నాను. అక్కడ మనం చార్మినార్ని చూస్తూ షాపింగ్ కూడా చేసుకోవచ్చండి బోర్ కొట్టకుండా. కానీ డబ్బులు కూడా ఎక్కువ పట్టుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా చూసినప్పుడు కొనుక్కోవాలనిపిస్తుంది కదండి. తక్కువ డబ్బులు పట్టుకెళ్తే ఏమీ కొనుక్కోలేము, అంటే మనకు కావాల్సినవి కొనుక్కోలేము అనమాట. అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు డబ్బులు ఎక్కువ పట్టుకుని వెళ్ళండి. అని రీజనబుల్గానే తక్కువ రేట్లుగా వస్తున్నాయి. ఇంకా మాకు అంత అక్కడ వ్యూ అంత బాగుంది అంటే, అంతమంది ఉన్నారు అంటే బోనాలు అంటండి. మేము వెళ్ళినప్పుడు బోనాల పండుగ జరుగుతుందన్నమాట. అక్కడ చార్మినార్ దగ్గరే గుడి కింద కట్టారు. అంటే మామూలుగా సెటప్ ఉంటుంది కదండి, అలా సెట్ చేశారన్నమాట. అటు సైడ్కి రైట్ సైడ్లోకి చాలా జనం అండి. ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అక్కడ కార్లన్నీ వెళ్ళిపోవడం అలా చాలా బాగుంది. ఎక్కువ జనం వచ్చారు. చూడ్డానికి ఏంటంటే ఒక తీర్థం అంటారు కదా, తిరణాలు అలా ఉందన్నమాట. ఆ జనం ఎక్కువ ఉండడమే కదా మనకి భలే అనిపిస్తుంది కదా. సో ఫైనలీ అయితే చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాము. అవన్నీ చూసుకుంటూ మాకేం కావాలో కొనుక్కుంటూ ఇంకా చార్మినార్ దగ్గరికంటూ వెళ్తుంటే భలే అనిపించింది. కానీ పైకి వెళ్ళాలి అని ట్రై చేసాం కానీ ఇంకా టికెట్లు తీసుకోవడం చాలా లైన్ ఉందండి. ఇంక ఈసారి కాదు ఇంకో
ఇంకొకసారి వచ్చినప్పుడు తీసుకుందాలే, టికెట్లు తీసుకుని పైకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చాను కానీ నాకేం ఫీలింగ్ కలుగుతుందంటే, అరే అక్కడి వరకు వెళ్ళాం కదా, ఒకసారి పైకి వెళ్ళి వచ్చేసి ఉంటే చాలా బాగుండి అనిపించిందండి. ఇక్కడ చాలామంది అంటారు కదా చార్మినార్ గాజులు ఫేమస్ అని చెప్పి, నిజంగానే అండి చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ 50 రూపీస్కి అలా వచ్చేస్తున్నాయండి, చాలా బాగున్నాయి. అంటే కొంచెం బాగున్న గాజులు కూడా అంత రీజనబుల్గా రావడం చాలా బాగా అనిపించింది. మేమైతే అక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. కంపల్సరీ మనం చార్మినార్ వెళ్తే గాజులు తీసుకోవాలనిపిస్తుంది. సో మేము ఎలాగో వేసుకుంటాం కదా అని చెప్పి గాజులు తీసుకున్నాం అన్నమాట. ఇంకా చుమ్కాలు ఉన్నాయండి, అబ్బా ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద చుమ్కాలు చాలా బాగా అనిపించాయి. ఇంకా మా పాప అయితే అంత పెద్దవి పెట్టుకోదు కదా అని ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు. కొంచెం జోళ్ళు చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసేస్తాము, ఏం కావాలి ఏంటని చెప్పేసి. చేసిన షాపింగ్ ఉంటే కనుక చూపిస్తానండి, ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడో తీసింది, అసలు నాకు ఐడియా కూడా లేదు. సరే ఇంకా వీడియో తీసాం కదా మీ వరకు తీసుకొద్దాం, ఎందుకంటే చార్మినార్ని చాలామంది చూడలేదు కదా ఫోన్లో, నేను ఎలాగో మీ ఫోన్లోకి తీసుకొస్తాను చూస్తారు కదా అని చెప్పి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నారా, స్కిప్ చేస్తున్నారా? సరే స్కిప్ చేశారా లేదో నాకు కామెంట్లో చెప్పండి. ఎనీవే అండి, చూసిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి. అక్క మేము కూడా వెళ్ళాము, నిజంగా చాలా బాగుంటాయి అంటే కనుక కామెంట్లో చెప్పండి. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే, చార్మినార్ దగ్గర జాంకాయలును మామిడికాయ ముక్కలు కారం పెట్టి అమ్ముతున్నారండి. అబ్బా భలే అనిపించింది ఆ ఫీలింగ్ అయితే. మా వారైతే జాంకాయలు కొన్నారన్నమాట. ఏంటి ఇలా కూడా అమ్ముతున్నారా అని చెప్పేసి అనిపించింది, చాలా బాగా అనిపించిందండి. ఆ వీడియో బిట్ అయితే స్కిప్ అయింది. ఇంకా బ్యాంగిల్స్ దగ్గర ఇవైతే 300 పడుతున్నాయి అంటండి. అసలు 300కి ఆ బ్యాంగిల్స్ వచ్చేసినాయి అంటే చాలా బాగా అనిపించింది. మనకైతే భీమవరం సైడ్ అయితే అంతంత తక్కువ రేటుకి అయితే రావండి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం కాస్టే ఉంటాయి. మామూలుగా మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, నార్మల్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలన్నా చాలా 200 అలా ఉంటున్నాయి కదా. కానీ ఇది బాగా రిచ్గా కనిపించేవి, హెవీగా ఉన్నాయి, అవి కూడా 300 అలా వచ్చేస్తున్నాయంట. కానీ మేము అమౌంట్ అంటే మళ్ళీ రిటర్న్ రావాలి, తర్వాత ఇంకా హైదరాబాద్లో మనకి ఫుడ్ కానీ రూమ్ కానీ అలా ఉంది కదా, అందుకని చెప్పి. కానీ అన్నీ కొనుక్కోవాలనిపించినా కొన్ని కొనుక్కున్నామండి. అంటే మన బడ్జెట్ పద్మనాభం కదా, అందుకని చెప్పేసి మన బడ్జెట్లో ఏం కావాలో అవి కొనుక్కుని వచ్చేసామన్నమాట. అంటే మనం ఎక్కువ అమౌంట్ పట్టుకెళ్ళాలండి ఇలాంటి దిక్కకి వెళ్ళినప్పుడు. నాకు ఒకటి అర్థం కాలేదండి, ఎప్పుడు అలానే ఉంటుందా లేదంటే ఇప్పుడు బోనాలు కాబట్టి అలా ఉందో అర్థం కాలేదండి. ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి, ఎప్పుడు అలానే ఉంటుంది అక్కడ, ఎప్పుడు షాపులు ఉంటాయి ఇంకా అలానే ఎప్పుడు అలానే ఉంటుందంటే కనుక ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి, నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను కదా, అంటే నేను అనుకుంటున్నాను అక్కడ పండగ బోనాల పండుగ జరుగుతుంది, సో అందుకని చెప్పి అలా మొత్తం తిరణాలు పెట్టారా లేదంటే ఎప్పుడు అలానే ఉంటుందా, ప్రతిరోజు కూడా అలానే ఉంటుందా, అది అర్థం కాలేదన్నమాట. ఫైనల్లీ మేమైతే బ్యాంగిల్స్ తీసుకున్నామండి, తీసేసుకున్నాము. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళి చార్మినార్ బ్యాంగిల్స్ తీసుకోకుండా రావడం అనేది ఇంకా అస్సలు. నా చిన్నప్పుడు ఎవరైనా హైదరాబాద్ వెళ్తున్నారు చార్మినార్ దగ్గరికి వెళ్తారు అంటే కనుక మేము బ్యాంగిల్స్ అయితే తీసుకురామనే వాళ్ళము. కానీ నాకైతే ఎవరు తెచ్చిపెట్టలేదు, కానీ మా ఫ్రెండ్కి తీసుకొస్తే నాకు ఇచ్చేదన్నమాట. సో సన్న గాజులు చాలా బాగున్నాయి, అందుకని చెప్పి మొత్తం మీద చార్మినార్ గాజులు అయితే కొనేసాము. దాని పక్కనే మసీద్ అండి, పెద్ద మసీద్ అనుకుంటా. హైదరాబాద్కి ఇదే పెద్ద మసీదా, ఇంకోటి ఏదన్నా ఉందా? ఇదైతే చాలా పెద్ద మసీద్ అండి, చాలా బాగుంది చూడడానికి. అసలే ఈ కట్టడాలన్నీ చూస్తుంటే నిజంగా నా కళ్ళేనా అనిపించినాయి. అంటే అసలు వెళ్ళి చూస్తామా అన్నట్టు అనిపించింది నాకు. నిజంగా వెళ్ళి చూస్తుంటే నిజంగా మేమే వచ్చామా అనిపించింది. చిన్నప్పుడు మా నాన్న హైదరాబాద్ తీసుకెళ్ళి మొత్తం అంతా చూపిస్తాననేవారు. మా అమ్మ కువైట్కి వెళ్ళినప్పుడు, మా అమ్మ వచ్చినప్పుడు తీసుకెళ్తాననేవారు, తీసుకెళ్లేవారు కదా, వెళ్ళినప్పుడు తీసుకెళ్లేవారు కదనమాట. అంటే మేము చిన్నపిల్లలం కదండి, ఎందుకు అంత దూరం తీసుకెళ్ళడం, ఆ సిటీలోకి తీసుకెళ్ళడం అని చెప్పి పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, దానివల్ల ఇంకా మేము వెళ్ళలేకపోయామన్నమాట. నాన్న కూడా తీసుకెళ్లేవారు కాదు. సరే అమ్మ మరోసారి వచ్చినప్పుడు వెళ్దాము, మరోసారి వెళ్ళినప్పుడు వెళ్దాం అని చెప్పేసి అలా స్కిప్ చేసేసేవారు. ఫైనల్లీ ఏదేమైనప్పటికీ మా వారి దయతో శుభ్రంగా హైదరాబాద్ చుట్టూ తిరిగేసాం అన్నమాట. హైదరాబాద్ అంటే మొత్తం కాదండి, ఏదో ఒక్క మూల కూడా చూసుంటామేమో, అట్లా కొంచెం ప్లేసెస్ అక్కడక్కడే తిరిగేసి వచ్చేసామండి. ఫైనల్లీ మనకి ఆ చార్మినార్ చూసే అవకాశం దక్కింది కాబట్టి చాలా హ్యాపీ. మసీద్ దగ్గర పావురాలు అయితే ఉన్నాయండి, చాలా పావురాలు. ఇక్కడ పావురాలకి మేత కొనుక్కొచ్చి వేసి మనం సరదాగా ఫోటోలు అయితే తీసుకోవచ్చు, వీడియోలు కావాలని తీసుకోవచ్చు. ఎవరు ఏమనరు, ఎందుకు వాటిని అలా బెదిరిస్తున్నారు లేదంటే ఎందుకు అది మేత తినకుండా చేస్తున్నారు అని ఎవరు అడగరు. మనము ఎన్నిసార్లైనా మేత వేయచ్చు. ఇంకా అక్కడ తిరుగుతూ ఫొటోస్ తీసుకొచ్చాను అనమాట. ఇంకా కాసేపు మా అబ్బాయి నేను ఫోటోషూట్ అయితే తీసాము, వీడియోలు అయితే తీసుకున్నాను అనమాట. మా అబ్బాయి వీళ్ళైతే ఫోటోషూట్ చేస్తున్నారు. ఇక్కడైతే మసీద్ దగ్గర ఇంకా బావగారు అలసిపోయి కూర్చున్నారనమాట. మంచి ఎండ అండి, చాలా
ఎక్కువ ఎండలు వెళ్ళాం కదా ఆ టైంలో అన్నమాట. సో చాలా ఎండ చిరాకు అనిపించినా కూడా భలే అంటే ఆ ప్లేసెస్ ఎగ్జైటింగ్ అనిపించాయి. చార్మినార్ పక్కనే మసీద్ అన్నమాట, దగ్గరలోనే బాగా దూరమేం కాదు. కానీ నాకు ఇదే డౌట్ అన్నమాట, ఇదే పెద్ద మసీదా ఇంకొక మసీద్ ఏదైనా ఉందా పెద్ద మసీద్ అని చెప్పి కామెంట్లో చెప్పేయండి. ఇక్కడ మా అబ్బాయికి అయితే ఫోటోషూట్ అండి, వాళ్ళ మావయ్య ఫొటోస్ తీస్తున్నాడు, కెమెరామెన్ నానితో సిద్ధు ఫొటోస్ తీస్తున్నారు అన్నమాట. ప్లేస్కి అయితే ఎవరైనా వెళ్ళొచ్చు అండి, లోపలికి ఎవరైనా వెళ్ళొచ్చు, వీళ్ళే వెళ్ళాలి అని ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, మనం సరదాగా వెళ్ళి చూడొచ్చు. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అంటే వాళ్ళు మాత్రమే వెళ్తారేమో అనే భయం ఉంటుంది కదా, అలా ఏం లేదు. మనం కూడా ఒకవేళ ఫేస్ వాష్ చేసుకోవాలన్నా అక్కడికి అలౌ చేస్తున్నారన్నమాట, అంటే మసీదు లోపల అలౌ చేస్తున్నారు, వెళ్ళొచ్చు అన్నమాట. ఎవరైనా వెళ్ళొచ్చు అండి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఆ విషయం అయితే బాగా నచ్చింది నాకు, అందరూ వెళ్ళి చూడడానికి అట్లా బాగుందన్నమాట. ఫైనల్లీ మేమైతే అదంతా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయాము. కాసేపు ఉన్నాం అనుకోండి, ఒక అరగంట గంట పైనే ఉన్నాం అక్కడ చూడడానికి. చూసారా నేను చెప్తున్నాను అనమాట, చార్మినార్ దగ్గరే ఉందని చెప్పేసి. ఇలా చార్మినార్ని చూడడం ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. బావకి చింతలకైతే కాళ్ళు లాగేసి కూర్చున్నారన్నమాట, తిరిగి తిరిగి. అప్పటికే నీరసం వచ్చింది, పొద్దున్నే వెళ్ళిపోయాము, సరదాగా మొత్తం చుట్టూ తిరిగి వచ్చేద్దాం అని చెప్పేసి. అంటే చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము, సో అందుకని చెప్పి పొద్దున్నే బయలుదేరాము. కానీ అసలు ఏ ప్లేసెస్ కవర్ చేయలేదన్నమాట. ఆ రోజే బోనాలు కదా, అందుకని చెప్పి ఎమ్మెల్యే సంథింగ్ ఎవరో వచ్చారండి, మినిస్టర్ ఎవరో వచ్చినట్టున్నారు, చాలా కార్లు వెళ్ళాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా కార్లు అయితే వెళ్తున్నాయి. ఆ రోజు పండగ టైంలో వెళ్ళడం, అక్కడ ఆ ప్లేసెస్ కూడా ఆహ్లాదకరంగా అనిపించాయండి, చాలా బాగున్నాయి. ఇక అక్కడ షాపింగ్ మాకేం కావాలో కొనేసుకొని, అంటే కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నామండి. అంటే స్లిప్పర్స్ బాగున్నాయి, అట్లా చాలా బాగున్నాయి, ఫింగర్ రింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇక చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసేసుకుని మేము కూడా ఫైనల్ ఇంటికి వచ్చేద్దాం అని చెప్పేసి మళ్ళీ సిద్ధమైపోయాము. అంటే చార్మినార్ దగ్గర నుంచి వేరే ప్లేస్కి ఏదైనా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. గోల్కొండ ఇటువంటివి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం, కానీ బట్ టైం సరిపోలేదన్నమాట. ఇంకా చార్మినార్ దగ్గరే లంచ్ టైం అయిపోయింది. ఇక సరే కదా భోంచేసి వెళ్దాం కదా అని చెప్పేసి అక్కడ చార్మినార్కి కొంచెం ఎదర్లో హోటల్ ఉందండి, ఇక్కడ పేరు చూపించాను నేను, ఆ హోటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఏం ఆర్డర్ చేద్దామా అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే మనం హోటల్కి మన సైడ్ హోటల్స్ అయితే ఇవి ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకుని తినేస్తాం. కానీ అక్కడ కొత్త ప్లేసు, అసలు ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు, ఏదైతే బాగుంటుందో కూడా తెలీదు. కానీ ఎక్కువగా మనం బావాచి బిర్యానీ అని వింటాం, కానీ అంటే ప్రతి హోటల్లో ఉంటుందా లేదో తెలియదు కదా. అందుకని చెప్పేసి మా వాళ్ళు చూడండి, అద్దం దొరికితే చాలు అతుక్కుపోతారన్నమాట. ఫైనలీ అక్కడికి వచ్చి టైర్డ్ అయిపోయామండి, బాగా ఎండలో వెళ్ళాం కదా, నీట్గా ఫేస్ వాష్ చేసుకుని ఇంకా లోపలికి వస్తుంటే ఆహ్వానిస్తున్నారన్నమాట. భలే అనిపించింది. ఇక్కడ సిట్టింగ్స్ బాగున్నాయండి, చక్కగా సరదాగా ఒక రూమ్లో పీటలు వేసి, అంటే రౌండ్గా పీటలు ఉంటాయి కదా చిన్న ప్లేట్లు, అలా వేసి కూర్చోబెట్టారన్నమాట. బాగుంది, సిట్టింగ్స్ బాగున్నాయి అన్నమాట. ఫైనల్లీ మేము రౌండ్గా కూర్చున్నాము. ఇలా రౌండ్గా పీటలు ఉన్నాయంటే ఏం ఆర్డర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఆలోచించుకుని, ఇంకా ఆలోచించేదేమీ లేదు, మా తమ్ముడు మెనూ చూస్తున్నాడు, కానీ ఇంకెందుకురా మెనూ చూడడం, మనం ఒకటి ఫిక్స్ అయిపోయాం కదా అని చెప్పేసి మండీ రైస్ తీసుకున్నాము. ఇక్కడ హైదరాబాద్లో మండీ అంటే మన ఖతార్లో మండీ రైస్ అంటారు. చాలామంది ఒకసారి నేను మండీ రైస్ అని పెడితే మండీ కాదని చెప్పేసి ఆన్సర్ చేశారన్నమాట, కామెంట్ పెట్టారు. అక్కడ మండీ అనండి, మనకి హైదరాబాద్కి వచ్చేసరికి మండీ రైస్ అన్నమాట. మిక్స్డ్ మండీ అనుకుంటుంది, రకరకాలుగా వచ్చిందన్నమాట. అంటే అందులో మటను, చికెను, కబాబ్ అలా చాలా రకాలు అయితే ఇచ్చేసారన్నమాట. సరే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అది తినేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. హ్యాపీ అబ్బా, రైస్ అయితే చాలా బాగుంది, కుకింగ్ అయితే చాలా బాగుందండి, నిజంగా తినడానికి చాలా బాగా అనిపించింది అనమాట మండీ రైస్. ఫైనలీ అంతా హ్యాపీ, అందరం ఏది కావాలో అది తినేసాము. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా హోటల్కి? వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పండి. మండీ రైస్ తిన్నారా? తినున్న కామెంట్లో చెప్పండి. అరే అసలు మామూలుగా మనకు తెలియనప్పుడు ఎలా తింటారా బాబు అంతంత ముక్కలు అంత పీసులు అని చెప్పేసి అనుకునే వాళ్ళము, కానీ నిజంగా తింటుంటే బాగుందండి, పెద్ద పెద్ద పీసులు అయినా కూడా. అంటే కుకింగ్ ఉంటుంది కదా, కుకింగ్ బట్టి చాలా బాగుంటుందన్నమాట. నీట్గా ఉంది, సిట్టింగ్స్ బాగున్నాయి. మా వాళ్ళు చూడండి లొట్టలు వేసుకుంటూ ఎలా తినేస్తున్నారు, సూపర్ అని చెప్తున్నారు తమ్ముడు. ఇక్కడ ఈ ఫుడ్తో ఒక స్వీట్ ఇచ్చారండి, స్వీట్ వచ్చేసి మనకి సొరకాయ ఉంటుంది కదా, సొరకాయతో చేశారంట. అసలు నిజంగా నమ్మలేకపోయామండి. ఫస్ట్ అయితే తినేసాము, అసలు ఏంటిది ఇది ఏంటిది అని చెప్పేసి, అంటే పలుకులు ఉంటాయి కదా వాళ్ళు గీస్తారు కదా, తురుము తీస్తారు కదా, తురుము తీస్తారు, కానీ దాన్ని మేము పసిగట్టలేకపోయామన్నమాట. అంత సాఫ్ట్గా తీయగా అదొక టేస్ట్ అనమాట, చాలా బాగుందండి. గ్రీన్ కలర్లో ఉంది, అదే
అసలు ఏమై ఉంటుంది, కలర్ వేసారా, ఫుడ్ కలర్ వేసి అది తీసుకొచ్చారా, అలా ఏంటి అనుకున్నాం. కానీ ఫైనల్లీ లాస్ట్లో మాకు డౌట్ అక్క అన్నమాట. అడిగాము ఏంటంటే స్వీట్ అని అడిగాము అన్నమాట. అడిగితే అని చెప్పారు, మనకి కీర దోసకాయ ఉంటుంది కదా, దోసకాయ అదే సారీ మనకి ఆనపకాయ ఉంటుంది కదండి, సొరకాయతో చేశారని చెప్పారనమాట. నిజంగానే అనిపించింది. మా తమ్ముడికి చూడండి చాలా బాగా నచ్చింది. ముడిసెలు కూడా వదలకుండా నమలేస్తున్నాడు. మొత్తం కంప్లీట్ చేశారు. అంటే చూడండి ఆ ప్లేట్ చూసారు కదా, మొత్తం అంతా వదలకుండా తినేసాము. అంటే అంత బాగుందన్నమాట. హైదరాబాద్ ఎవరైనా వెళ్తుంటే కనుక ట్రై చేయండి. అంటే మన సైడ్ వాళ్ళు కనుక అదే బయటకు వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా, ఎవరైనా వెళ్తే సరదాగా చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, చూడాల్సిన ప్లేస్లు అన్నమాట. ముడిసెలు కూడా నమిలి మింగేసే అంత టేస్ట్గా ఉందంట. మీరు కూడా ఉంటే ఎప్పుడైనా చార్మినార్ దగ్గరికి వస్తే కంపల్సరీగా ఈఆర్పి మండి దగ్గరికి రండి, టేస్ట్ చూడండి. తినాలండి అప్పుడప్పుడు ఇలాంటివి. ఎప్పుడు మన బిర్యానీ, ఎప్పుడు మన రైసేనా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే ఆ టేస్ట్లు తెలుస్తాయి. దీనికి డ్రింక్ ఇచ్చారు, ఆర్సీ అని చెప్పేసి కోలా డ్రింక్ ఇచ్చారు, బాగుంది. ఫుల్గా తినేసి మళ్ళీ తిన్న తరిగేదాకా తిరగాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఆటో ఎక్కామండి. ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్దాం అనేసి, అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా చెప్పుకోదగ్గవి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము. ఫైనల్లీ డిస్కషన్ అన్నమాట. పార్క్ దగ్గరికి వెళ్దామా, లేదంటే గోల్కొండ, లేదంటే ట్యాంక్ బండ, లేదంటే మ్యూజియం అని చెప్పేసి. నేనైతే మ్యూజియంని కోరుకున్నాను. ఎందుకంటే మ్యూజియం అంటే పురాతన వస్తువులు అవి ఉంటాయి కదా, చూడాలనే ఆ ఫీల్ అన్నమాట. ఇంకా తప్పదని చెప్పేసి మ్యూజియంకి అయితే తీసుకొచ్చారండి. మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు మ్యూజియం కదా, అందుకని చెప్పేసి చాలా చాలా పురాతనమైనటువంటి ఆ డబ్బులు కానీ, ఆ బట్టలు కానీ, అబ్బా చాలా బాగున్నాయండి. అసలు దంతాల పైన చెక్కారు చూడండి, చిన్ని చిన్ని బొమ్మలు అన్నమాట. అసలు అవి చూడడానికి వెళ్ళాలనిపించింది నాకైతే. అబ్బా ఎలా చెక్కారు ఇంతలాగా అనిపించింది. నిజంగా చిత్ర కళాకారులకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు కూడా కాస్త వీలు చూసుకుని మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించండి, అలాంటి ప్లేసెస్ చూడాలన్నమాట. సరే చాలా మంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను మ్యూజియం వీడియో కూడా తీసుకొస్తాను, చూసేయండి. సరేనండి, ఈ వీడియో కాస్త కష్టపడి మీ వరకు తీసుకొచ్చాను. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? మీరు చూసిన ప్లేసెస్ ఉంటే నాకు కామెంట్లో చెప్పేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో పైన. తర్వాత నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.